తిరుమలలో శ్రీవారి సేవకుల వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించిందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభించిన సేవకుల కాన్సెప్ట్ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో ప్రవేశించిందని పేర్కొన్నారు. భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు సేవకులను ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ప్రత్యేక సూచనలు ఇచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఐఐఎం అహ్మదాబాద్ నిపుణుల సహకారంతో సేవకుల శిక్షణకు ప్రత్యేక మాడ్యూల్ రూపొందించినట్లుగా వెల్లడించారు. రిలీజియస్ మేనేజ్మెంట్, భక్తుల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాలను మాడ్యూల్లో పొందుపరిచారు. ఇక శిక్షణ తీసుకున్న సేవకులు ఆలయ పరిసర పరిపాలనలో భాగస్వాములై సేవల నాణ్యతను మరింత పెంచుతారని తెలిపారు. ఇక భవిష్యత్తులో సేవకుల వ్యవస్థ అత్యంత క్రమబద్ధంగా భక్తి సౌకర్యాల పెంపుతో పనిచేయనుందని ఈవో తెలియజేశారు. ఫిబ్రవరి 7 వరకు దేవస్థానంలో ఉన్న మెయిన్ స్కాలర్స్, డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్, అలాగే బయట నుంచి ఉన్న ఈ 3 రోజులు వాళ్ళు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎలా సర్వీస్ చేస్తున్నాం అనేది 7 days ఇక్కడ ఉండి 7th డే మీరు స్వామివారి దర్శనం చేసుకొని ఎప్పుడైతే మీరు ట్రైనింగ్ పొంది వెళ్తారో వెళ్ళిన తర్వాత ఒక 3 నెలల తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పూర్తయిన తర్వాత వాటిని ఇక్కడ రెడీ అయ్యి వీటిని తీసుకొని వాటిని ప్రింటింగ్ మెటీరియల్ ప్రింట్ చేస్తారు. ఓకే సార్. ఓకే సార్. వేరే సెషన్స్ కి వాటి ప్రకారంగా కాంపల్సరీ